మరి కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గౌరవ సభగా మార్చి సీఎం హోదాలో మరోసారి చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రోటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించబోతున్నారు. ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రుల తర్వాత మహిళా ఎమ్మెల్యేలు, ఆ తర్వాత మిగతా సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. రెండో రోజు సభలో స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. సభలో ప్రతిపక్షానికి అతి తక్కువ సంఖ్యాబలం ఉండడం వల్ల స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగానే జరిగే అవకాశం ఉంది. సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిని స్పీకర్ గా ఇప్పటికే టీడీపీ నిర్ణయించింది. స్పీకర్ గా ఆయన ఎన్నికను ప్రకటించిన తర్వాత సభలో సీఎం, ఇతర నేతలు ప్రసంగిస్తారు. చివరిగా స్పీకర్ వారికి ధన్యవాదాలు చెబుతూ మాట్లాడతారు. దీంతో రెండో రోజు సభ ముగుస్తుంది. రెండో రోజు కేవలం స్పీకర్ ఎన్నిక కోసం మాత్రమే సభను సమావేశపరుస్తారు. దీని తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. సరిగ్గా 3 సంవత్సరాల 5 నెలల తర్వాత ఏపీ అసెంబ్లీలోకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా అడుగు పెట్టబోతున్నారు. వస్తే మళ్లీ సీఎంగానే సభకు వస్తానంటూ 2021 నవంబర్ 19న సభలో చంద్రబాబు శపథం చేశారు. తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకునేందుకు ఆనాటి స్పీకర్ తమ్మినేని సీతారాం కనీసం మైకు కూడా ఇవ్వకపోవడంతో టీడీపీ సభ్యులు మండిపడ్డారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు సహా టీడీపీ సభ్యులందరూ తమ స్థానాల నుంచి లేచి నిరసన వ్యక్తం చేశారు. ఇది గౌరవ సభ కాదు, ఇలాంటి గౌరవ సభలో నేను ఉండను, మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానంటూ శపథం చేశారు. ఆ తర్వాత నుంచి చంద్రబాబు మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. ప్రజాక్షేత్రంలో వైసీపీ అరాచకాలను ఎండగట్టిన చంద్రబాబు ప్రజల మద్దతుతో శపథం నెరవేర్చుకొని 4వసారి ముఖ్యమంత్రి నేడు సగర్వంగా సభలోకి అడుగు పెడుతున్నారు. మరికొద్దిసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఒకవైపు ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించబోతా ఉన్నారు ఎమ్మెల్యేలతో. ఈ సభ గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానంటూ ఆనాడు శపథం చేసి నేడు గౌరవ సభలోకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని తెలుసుకుందాం. శ్రీహరి, ఆ రోజు గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానంటూ శపథం చేసి నేడు ఆ శపథాన్ని నెరవేర్చుకుని అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా, ఏంటి ఓవరాల్ అప్డేట్స్? నవీన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను చేసిన శపథం ప్రకారం ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో మళ్లీ తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నటువంటి తరుణం ఆసన్నమైంది. ఏదైతే తన కుటుంబ సభ్యులను తీవ్రంగా అవమానించినటువంటి నేపథ్యంలో చాలా భావోద్వేగానికి చంద్రబాబు నాయుడు లోనయ్యారు. అవాళ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక శపథం చేసి మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడతామని చెప్పి అవాళ చెప్పడం జరిగింది. సో ఏదైతే శపథం చేశారో ఆ శపథం ప్రకారం ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధికంగా సీట్లు దక్కించుకోవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కూడా 164 సీట్లు కూటమికి దక్కడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన శపథం ప్రకారం కూడా రాబోతున్నారు. ఒకటి, తన శపథం నెరవేర్చుకునే సమయం రావడం, ఇంకొక వైపు 151 సీట్లతో 175 అంటూ కూడా బీరాలు పలికినటువంటి అప్పటి ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ ఇవాళ 11 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయారు. ఆయన ఎక్కడ కూర్చోవాలి అనేటువంటి అంశం కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా చూడబోతున్నాం. ఎందుకంటే మరి కాసేపట్లోనే సభ ప్రారంభం కాబోతోంది. ప్రోటెం స్పీకర్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. కాబట్టి సో మనతో పాటు లైవ్ లో ఇదే అంశాలకు సంబంధించి కూడా పూర్ణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్నటువంటి ప్రాంతం నుంచి కూడా ఉన్నారు. అట్లనే అసెంబ్లీ నుంచి కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అలానే సత్య కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్ణ చెప్పండి, ఏంటి తెలుగుదేశం పార్టీ శపథం నెరవేరబోతున్న సమయం ఇది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. శాసనసభ్యులు కూడా చేరుకునేటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? శ్రీహరి, ఇప్పటికే ఏదైతే వెంకటపాలెంకి మొత్తం కూడా టీడీపీ నేతలు అందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే రాష్ట్రంలోనే హాట్ టాపిక్ ఉన్న గుడివాడ నుంచి అయితే గెలిచిన వెనుగల రాము కూడా ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చారు వెంకటపాలెం. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి వెనుగల రాము మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా చూస్తే కనుక రాష్ట్రంలోనే హాట్ టాపిక్ సీట్ అయినా గుడివాడ నుంచి గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఎలా చాలా ఆనందంగా ఉందండి. బాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం. అసలు మన సరైన వాతావరణం కనపడుతుంది. పండగ వాతావరణం కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం. చాలా ఆనందంగా ఉంది. అందరు ప్రజల్లాగా నేను కూడా చాలా ఆనందంగా ఉన్నాను. అంటే కొడాల నాని మీద గెలిచిన ఆనందం ఏ విధంగా ఉంది? కొడాల నాని మీద గెలుస్తూ అనేది పెద్ద మ్యాటర్ కాదండి. గుడివాడ ప్రజలు వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు. ఇలాంటి పనికి మాలినాడు మాకు వద్దని చెప్పేసి దీంట్లోకి గుడివాడ ఐడెంటిటీ కోసం పోరాటం జరిగింది ఈసారి. గుడివాడ అంటే బూతులు కాదు, గుడివాడ అంటే క్యాసినోలు కాదు అని చెప్పి ప్రూవ్ చేయడానికే ప్రజలందరూ ఓటేశారు. మీకు అందరికి కూడా తెలుగు ప్రజలందరూ కూడా మళ్ళీ గుడివాడని సరైన స్థానంలో నిలబెట్టుకుంటారని ఆశిస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా నాని కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరుగుతుంది. నిన్న కూడా చూస్తే కనుక మళ్ళీ మీరు ఏమైనా చేసుకోండి, నాకేం భయం లేదు అని చెప్పి అన్న వ్యాఖ్యలు ఎలా చూస్తారు? మొన్న ఏమన్నాడు, ఇప్పుడు ఏమన్నాడు మీరే చూసుకోండి. మొన్న ఏమన్నాడు, అంతకుముందు దమ్ముంటే రండి అన్నాడు. ఈ గుడివాడ వస్తే వేసేస్తామన్నట్టు మాట్లాడాడు. ఇవాళ ఏమంటున్నాడు, చంపితే చంపుకోండి అంటున్నాడు. ఇంతగానే రెండింటికి తేడా చూసుకోండి. బేలతనం వచ్చేసింది. మంచి అయిపోయాడు. తేడా క్లియర్గా అర్థమవుతుంది. ఆయనకి భవిష్యత్తు లేదనేది కూడా అర్థమవుతుంది. ఇక దాంట్లోంచి ఇక మా చేతుల్లో ఏం లేదురా బాబు అని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితే కనపడుతుంది. కానీ నిన్న మీరందరూ చూసినట్టుగా పెద్ద పవర్ఫుల్గా మాట్లాడింది లేదు అక్కడ. వారికి ఎప్పుడైనా కానీ సరైన పవర్ఫుల్ లీడర్ అంటే ఎలా ఉంటారో మీకు ఒకసారి చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడలోనే చూసుకుందాం. రావు వెంకటేశ్వరరావు అని ఆయన ఉన్నాడు. ఆయన ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంత గట్టిగా మాట్లాడాడు, ఇప్పుడు అంత గట్టిగా మాట్లాడుతున్నాడు. ఈడు పనికి మళ్ళాడు. అప్పుడేమో దమ్ముంటే రా కాసుకోవచ్చు చూసుకోవచ్చు, ఏ చేస్తా ఇది చేస్తానని ఇప్పుడేమో ఏడుపు మొహం పెట్టుకుని మారుతూ ఉన్నాడు. వాడు లీడర్ కాదు, వేస్ట్ ఫెలో బేసిక్. చూడొచ్చు, ఏదైతే చంద్రబాబు నాయుడు అయితే ఘన స్వాగతం పడుతున్న పరిస్థితి అయితే నెలకొని మొత్తం పూలతో చంద్రబాబు స్వాగతం పడుతున్నారు. చంద్రబాబు వెంకటపాలెంకి అయితే చేరుకుంటున్నారు. ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ఆ తర్వాత నేరుగా నుంచి ఆయన అసెంబ్లీకి వెళ్తున్నారు. ఏదైతే 2.5 సంవత్సరాల క్రితం అసెంబ్లీలో శపథం చేశారు, అది గౌరవ సభ, నేను దాన్ని గౌరవ సభ ఇస్తామని చెప్పి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు గారు ఆ సభకి గౌరవంగా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. సార్ చెప్పండి, 2.5 సంవత్సరాల తర్వాత సార్ 2.5 సంవత్సరాలు ముందు ఉంటుంది. సార్ 2.5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు, ఎలా చూస్తారు? ఈరోజు చరిత్రలో నిలిచిపోయినటువంటి రోజు. ఒక కాజు గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేవాలయం, రాష్ట్ర ప్రజానీకానికి సేవలు అందించినటువంటిది శాసనసభ. అటువంటి శాసనసభని గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిబంధనలకి విరుద్ధంగా సొంత ఆఫీసు కంటే దారుణంగా వ్యవహరించడమే కాకుండా శాసనసభలో ఎప్పుడూ విన్నటువంటి బూతులు కానీ,
వ్యక్తిగత ఆరోపణలు కానీ కుటుంబాలపైన అనేక రకాలుగా ఆరోపణలు చేసి విమర్శించారు. అందులో మా దేవుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫ్యామిలీని కూడా చాలా దారుణంగా అవమానిస్తే ఇటువంటి సభలో ఒక్క నిమిషం కూడా ఉంటే ఈ సభ గౌరవం తీసేవాళ్ళం అవుతామని ఒక శపథం పోని బయటకు వచ్చాం. ఈరోజు ప్రజలకి నేను చేతులెత్తి దండం మొక్కుతున్నాను. ఏదైతే మేము శపథం చేశామో దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మకం పెట్టుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారు. మళ్ళీ అదే సభని గౌరవ సభగా మార్చి ఈరోజు శాసనసభలో మా నాయకుడు అడుగు పెడుతున్నారు. అందుకే మేము గ్రాండ్ వెల్కమ్ తెలుగుదేశం ఎన్డీఏ శాసనసభ్యులందరం కూడా అసెంబ్లీ గేటు దగ్గర ఆయనకి స్వాగతం పలికి ఆయనకి శాసనసభలోకి తీసుకెళ్లే ఏర్పాట్లన్నీ చేశాం. ఇప్పుడు కూడా కొంతమంది మాజీ మంత్రుల్లో ఇంకా మార్పు అనేది రాలేదు, దాన్ని ఎలా చూస్తారు? కొంతమందిని మార్చలేము, కొంతమందిని ఏమీ మార్చలేము. కాలం నిర్ణయిస్తుంది. కొంతకాలం వెయిట్ చేయండి, చూద్దాం. ఇది పరిస్థితి. ఏదైతే ఖచ్చితంగా ఈ చంద్రబాబు గారిని ఒక కౌరవ సభలో కాకుండా గౌరవ సభలోకి తీసుకెళ్తామని చెప్పి అచ్చెన్నాయుడు చెప్తున్న పరిస్థితి లేకపోతే మొత్తానికైతే అక్కడ అసెంబ్లీ గేట్ దగ్గర నుంచి కూడా బ్రహ్మాండమైన స్వాగత ఏర్పాట్లు కూడా చేశాము. కొంతమంది ఇప్పుడు కూడా అంటే కొంతమంది నాయకుల్లో వైసీపీ నాయకుల్లో ఇంకా మార్పు అయితే రాలేదు, కాలమే వారికి తగిన గుణపాఠం చెప్తుందని కూడా అచ్చెన్నాయుడు చెప్తున్నారు. రైట్ పూర్ణ. సో అక్కడి నుంచి లైవ్ అప్డేట్స్ కూడా అందిస్తూ ఉండండి. సో మనం చూస్తున్నాం శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కూడా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి రాబోతున్నారు. అక్కడి నుంచి కూడా శాసనసభ దగ్గర సభ్యులందరూ కూడా గౌరవంగా ఆయన లోపలికి తీసుకెళ్లేటువంటి తరుణం కూడా రాబోతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం శాసనసభ ఎలా ఉండబోతోంది, సీటింగ్ ఏంటి?